హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను టమాటా ఆవకాయ చేసుకుంటున్నాను. టమాటా ముక్కలు తరిగి పెట్టుకున్నాను. నూనె, కారం, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, చింతపండు, పసుపు, జీలకర్ర మెంతుల పొడి ఒకసారి చేసి పెట్టుకుంటే 2-3 పచ్చళ్ళకి పనికొస్తుంది ఫ్రెండ్. కళ్ళుప్పు, ఇంగువ. ఈ టమాటాలకి ఇంత ఉప్పు సరిపోతుంది. నిమ్మకాయంత చింతపండు. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను. ఇందులో యాభై గ్రాములంత నూనె వేసి టమాటా ముక్కలు నూనె కాగింది. ఇందులో టమాటా ముక్కలు వేసుకొని బాగా నీరు పోయేంత వరకు ఉడకనివ్వాలి. టమాటా ఇట్లా బాగా ఉడకాలి. ఈ నూరంతా బాగా పోవాలి. ఇందులో ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకుంటున్నాను. చింతపండు రెబ్బలు ఇట్లా విడదీసి వేసుకోవాలి. ఈ విధంగా బాగా ఉడికాక ఇందులో వెల్లుల్లి రెబ్బలు, కారం, 60 గ్రాములంత వేసుకుంటున్నాను ఫ్రెండ్. ఎందుకంటే 50 గ్రాముల ఉప్పు వేసుకున్నాను నేను. 1 చెంచా జీలకర్ర మెంతుల పొడి. వేసి బాగా కలిపి దీంట్లో నూనె అంతా బాగా పైకి తేలుతుంది. ఈ విధంగా నూనె బాగా పైకి తేలింది. ఇప్పుడు ఇందులో పోపు చేసుకోవాలి. బాండీలో నూనె కాగుతుంది. ఇందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి పోపు చేసుకుంటున్నా. పోపు బాగా వేగింది. దీన్ని ఈ పచ్చళ్ళు వేసి కలిపి ఉంచుకోవాలి. దీని మీద మూత పెట్టకూడదు. ఇది ఏమైనా ఉంచి చల్లార్చాలి. టమాటా ఆవకాయ రెడీ. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది అన్నంలోకి, టిఫిన్లలోకి అన్నిట్లోకి బాగుంటుంది. నెల రోజులున్నా పాడవదు.